అధికారం మనదే, మనల్ని ఆపేది ఎవడ్రా అంటున్నాడు ఆ ఊరి సర్పంచ్. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో జనసేన నేతలు అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. చెరువులో మట్టిని ఓపెన్ గా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువును ప్రమాదకరంగా తవ్వేస్తున్నా ఆపాల్సిన అధికారులు మాత్రం నిద్రపోతున్నారు. అదేంటని ప్రశ్నించే వారిని ఊరి సర్పంచ్ బెదిరిస్తున్నాడు. మట్టి తింటున్న జననేతల ఆగడాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. డిప్యూటీ సీఎంగా పదవి అనుభవిస్తున్న వాళ్ళ నాయకుడేమో అవినీతి అక్రమాలు చేస్తే ఖబర్దార్ అంటాడు. పల్లెల్లో ఆ పార్టీ సర్పంచ్లు నాయకులు మాత్రం ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేట గ్రామంలోని చెరువులో మట్టిని స్వయంగా సర్పంచే కొల్లగొట్టేస్తున్నాడు. విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నాడు. ఈ దందా రోజు రోజుకు తీవ్రమవుతూ ప్రమాదకరంగా తయారవుతోంది. గ్రామ తీర్మానం ముసుగులో పగలు రాత్రి అన్న తేడా లేకుండా భారీగా మట్టి దోచేసుకుంటున్నారు. చెరువులో ఊబిగా మారిన పైపొర తీస్తామని తీర్మానం చేసుకుని ఏకంగా చెరువులో ప్రొక్లైన్లు టిప్పర్లతో 10 నుంచి 15 అడుగుల లోతులో నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. అంత లోతులో మట్టి తవ్వటం ప్రమాదకరమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన ఎంపీటీసీని సైతం జనసేన గ్రామ సర్పంచ్ ఆరుగోలు శ్రీను బెదిరిస్తున్నాడు. మా వెనక ఎమ్మెల్యే ఉన్నారు, మమ్మల్ని ఆపేవారే లేరని అంటున్నారని ఎంపీటీసీ సుబ్బారావు చెప్పారు. ప్రెసిడెంట్ని అడిగితే ప్రెసిడెంట్ నువ్వెవరు అడుగుతాగి, నీకు సంబంధం ఏంటి, నా ఇష్టం అంటే చేస్తాను, నేను జనసేన ప్రెసిడెంట్ని, నా ఇష్టం చేస్తే నేను అధికారంలో ఉన్నాను, ఏమైనా చేసేస్తాను, నా ఇష్టం అని చాలా దౌర్జన్యంగా నా మీద మాట్లాడాడండి. అతని పేరు ఆరుగోలు సీన్ అండి, సర్పంచి. ఆయన ఇదేంటి ఇలాగన్నామని ఏరవ గారికి చెప్పాను, పంచాయతీ సెక్రటరీకి చెప్పాను, ఎండీ వారు కూడా తెలియపరిచాను, మీరందరికీ తెలియపరిచానండి. తెలియపరిచిన ఎవరో స్పందించలేదు. ఒక ఎడత తోలేశారండి, మళ్ళీ రెండో ఎడత మళ్ళీ 7-8 అడుగులు మళ్ళీ లోతు పెట్టేసి తవ్వేస్తున్నారు. మట్టి మాఫియా పేటరేగిపోతూ గ్రామ నడిబొడ్డున ఉన్న చెరువులో సుమారు 30 లక్షల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తవ్వి అమ్మేసుకున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. కూటమి నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా అధికారులు తయారయ్యారు. 2 నిలువులా తవ్వితే నీటితో నిండాక ప్రమాదవశాత్తు ఎవరైనా చెరువులో పడితే ఇక బ్రతికే పరిస్థితి ఉండదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిపోయింది, ఓ పొరెత్తితే బాగానే ఉంటుంది కదా, ఎవరికైనా పాడుకునేవాడికి మంచిదే, చేపలు వేసుకునే వాడికి మంచిదే అని పొరన్నామండి. అంత లోతు తీస్తే రేపు పొద్దున చేప పట్టిది ఎలాగండి? రేపు పొద్దున్న అందులో మనం దూడ దిగితే దూడ కోసం దిగితే అందులో ఈదుకొచ్చేవాడు ఎవడండి? చాలా లోతు అవుతుంది కదండి. అది ఇన్ని అడుగులని గమనించలేదు కదండి, చాలా లోతు కనపడుతుంది. ఇవాళ పక్క చుట్టుపక్కల ఆడవాళ్ళు అంటున్నారండి అందులో ఎవరైనా పడితే లెగుతారా అని. గతంలో ఏమీ లేదండి, మనిషి అందేసిద్దండి. ఇప్పుడు అందదండి, చెరువు నీరు వస్తే అందదు, ఏ గోతులో పడ్డా లెగలేమండి. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తవ్వేస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రమాదకరంగా తయారైన మట్టి తవ్వకాన్ని నిరోధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.